ప్రాచీన దేవాలయాల వైభవాన్ని, మన భారతీయ సంస్కృతిని, ప్రకృతి సౌందర్యాన్ని మరియు ఆధ్యాత్మిక క్షేత్రాల గొప్పతనాన్ని మీ ముందుకు తీసుకురావడం ఇదే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం హైదరాబాద్ సమీపంలోని ఎదిలాబాద్ ప్రాంతంలో ఉన్న పవిత్రమైన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని దర్శించబోతున్నాం. ఈ ఆలయం రంగనాయక స్వామి ఆలయానికి సమీపంలో ఉండి భక్తులకు ఎంతో ప్రశాంతతను అందిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న ప్రశాంతత, గోపుర నిర్మాణం, ధ్వజస్తంభం, గోశాల మరియు స్వామివారి దర్శనం చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అయితే పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నాం. స్క్రీన్లో మీరు గమనిస్తే అందమైన రంగులతో అలంకరించిన ప్రవేశ గోపురం కనిపిస్తుంది. పైభాగంలో దేవతామూర్తులు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఇలాంటి ఆలయ ద్వారాలు భక్తుల మనసుల్లో భక్తిభావాన్ని కలిగిస్తాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం ఎంతో పవిత్రమైన వాతావరణాన్ని కలిగి ఉంది. ఇక్కడ అడుగు పెట్టగానే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, చిన్న ఆలయం అయినప్పటికీ ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎంతో ప్రశాంత అనుభూతి కలుగుతుందని స్థానికులు చెబుతున్నారు. మరి ఇంకా లోపల ఏ విశేషాలు ఉన్నాయో ముందుకు వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలోకి వచ్చాం. చుట్టూ చెట్లు, ప్రశాంతమైన గాలి, ఆధ్యాత్మిక వాతావరణం. ఇలాంటి ప్రదేశాల్లో కొద్దిసేపు గడిపినా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. నగర జీవితంలో ఉండే టెన్షన్ నుంచి బయటకు తీసుకువచ్చేలా ఈ వాతావరణం అనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే ఆలయంలోని ధ్వజస్తంభం మరియు గర్భగుడి దర్శనం మీకు కనిపించబోతున్నాయి. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం ఆలయంలోని తెల్లని గాలి గోపురాన్ని చూస్తున్నాం. ఈ గోపురం ఎంతో అందంగా నిర్మించబడింది. తెల్లని రంగుతో మెరిసిపోతూ ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. గోపురంపై ఉన్న శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. హిందూ ఆలయాల్లో గోపురం అనేది దేవుని వైభవానికి ప్రతీకగా భావిస్తారు. భక్తులు ముందుగా గోపురాన్ని నమస్కారం చేసి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తున్నది ఆలయంలోని ధ్వజస్తంభం. హిందూ దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భక్తులు దేవుని దర్శనానికి ముందు ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తారు. ఈ ధ్వజస్తంభం ఎంతో అందంగా అలంకరించబడింది. ఆలయంలో జరిగే ఉత్సవాలకు ఇది ముఖ్యమైన చిహ్నంగా భావిస్తారు. ఇప్పుడు మనం గర్భగుడి వైపు వెళ్తున్నాం. ఆలయ ద్వారాలు తెరిచి ఉండగా లోపల కనిపించే పవిత్ర దృశ్యం భక్తులను ఆకట్టుకుంటుంది. లోపలికి వెళ్ళే మార్గం ఎంతో పరిశుభ్రంగా కనిపిస్తుంది. ప్రతి అడుగులోనూ భక్తిభావం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు పవిత్రమైన శ్రీ వేణుగోపాల స్వామివారి దర్శనం లభిస్తుంది. శ్రీకృష్ణుని వేణుగోపాల స్వరూపం భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. వేణువు వాయిస్తున్న శ్రీకృష్ణుడు ప్రేమకు, భక్తికి, ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. ఈ ఆలయం చిన్నదిగా కనిపించినప్పటికీ ఎంతో ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంది. స్థానిక భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. కృష్ణాష్టమి వంటి పండుగల సమయంలో ఆలయం భక్తులతో కలకల్లాడుతుంది. ఇక్కడ జరిగే పూజలు భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఇప్పుడు మనం ఆలయంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశమైన గర్భగుడి దగ్గర ఉన్నాం. స్క్రీన్లో మీరు గమనిస్తే
శ్రీ వేణుగోపాల స్వామివారు ఎంతో ప్రశాంతమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేణువు ధరించిన శ్రీకృష్ణుని ఈ రూపం భక్తులకు ఆనందం, భక్తి ప్రశాంతతను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. గర్భగుడిలో ఉండే ఆ పవిత్రమైన నిశ్శబ్దం భక్తులను పూర్తిగా ఆధ్యాత్మిక భావంలోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ కొద్దిసేపు నిలబడి స్వామివారిని దర్శించుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఇంకా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీ వేణుగోపాల స్వామివారి రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏమిటి? ఎందుకు భక్తులు ఈ స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు? మరి ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏమిటో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా అవతరించి భక్తులను రక్షించారని చెబుతారు. గోపికలతో కలిసి వేణువు వాయిస్తూ ప్రేమ, భక్తి, ధర్మ మార్గాన్ని ప్రపంచానికి తెలియజేసిన స్వరూపమే శ్రీ వేణుగోపాల స్వామివారని భక్తులు విశ్వసిస్తారు. వేణువు నాదం వినిపించిన చోట ప్రశాంతత, ఆనందం, భక్తి పెరుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా చెప్పబడింది. అందుకే చాలామంది భక్తులు శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించుకుంటే కుటుంబంలో ఆనందం, ఐక్యత పెరుగుతుందని నమ్ముతారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాల్లో భక్తులు ఎక్కువగా ధ్యానం చేయడానికి ఇష్టపడతారని చెబుతున్నారు. మరి దాని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుని వేణునాదం మనసులో ఉన్న ఆందోళనను తగ్గిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే వేణుగోపాల స్వామివారి ఆలయంలో సాధారణంగా ఎంతో ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. చాలామంది భక్తులు ఇలాంటి ఆలయాలకు వచ్చి కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేస్తుంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఈ ఆలయానికి వచ్చే భక్తుల అనుభూతి గురించి. ఈ ఆలయానికి వచ్చిన తర్వాత చాలామంది ఏమంటున్నారో తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ ఆలయంలోకి వచ్చిన తర్వాత చాలామంది భక్తులు మనసుకు ఎంతో ప్రశాంతత కలిగిందని చెబుతూ ఉంటారు. గ్రామీణ వాతావరణం మధ్యలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. చిన్న ఆలయం అయినప్పటికీ ఇక్కడ భక్తిభావం ఎంతో గొప్పగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రాచీన దేవాలయాలను పరిరక్షించడం మనందరి బాధ్యత అని కూడా గుర్తుంచుకోవాలి. సాయంత్ర సమయంలో ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది. లైటింగ్ మధ్యలో తెల్లని గోపురం ఎంతో అద్భుతంగా మెరిసిపోతుంది. సాయంత్రపు ఆకాశం మధ్యలో కనిపించే ఈ ఆలయం దృశ్యం భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి పవిత్రమైన ఆలయాలు మన భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. మీరు కూడా అవకాశం దొరికితే ఈ పవిత్రమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. ఇప్పుడు మనం ఆలయం పక్కనే ఉన్న గోశాలను చూస్తున్నాం. స్క్రీన్లో మీరు గమనిస్తే గోవులు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. హిందూ సాంప్రదాయంలో గోవులను గోమాతగా భావిస్తారు. గోశాల ఉండటం ఆలయ పవిత్రతను మరింత పెంచుతుంది. ఇక్కడ గోవులను ఎంతో ప్రేమగా సంరక్షిస్తున్నారు. ఇలాంటి గోశాలలు మన భారతీయ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన భాగం. గోవులకు ఆహారం పెట్టడం, సేవ చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ గోశాల దగ్గర ఉండే ప్రశాంతత చూస్తే గ్రామీణ ఆధ్యాత్మిక జీవితం ఎంత అందంగా ఉంటుందో అర్థమవుతుంది. ఇప్పుడు ఆలయ పరిసరాలను మరోసారి గమనించండి. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, పెద్ద చెట్లు, పవిత్రమైన గాలి. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మనసులో ఉన్న ఆందోళనలు తగ్గిపోతాయి. ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నా ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, భక్తులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ప్రాచీన దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రకృతి అందాలు మరియు విశేషమైన ప్రదేశాల గురించి వీడియోల కోసం
ఇప్పుడే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీరు చేసే సపోర్టు మాకు మరింత మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. ఇలా హైదరాబాద్ సమీపంలోని ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్న పవిత్రమైన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ దర్శనం పూర్తి చేసుకున్నాం. ఈ వీడియో ద్వారా ఆలయ విశిష్టత, గోశాల ప్రశాంతత, ఆధ్యాత్మిక వాతావరణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని ప్రాచీన దేవాలయాలు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం. అంతవరకు జై శ్రీకృష్ణ.